విశ్వ లింగాయత్ మ్యారేజ్ బ్యూరో మలక్పేట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వెంగమ్మ మహేశ్వరుల వివాహ పరిచయ వేదికను జూలై 27వ తేదీ ఆదివారం రోజున సత్కర్ ఫంక్షన్ హాల్లో జహీరాబాద్లోని బస్టాండ్ పక్కన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు ప్రసారం శ్రీనివాస్ మాట్లాడుతూ వివాహం కావాల్సిన వధూవరులు ఈ వివాహ పరిచయ వేదికను వినియోగించుకోవాలని కోరారు. సదాశివపేట్ వీర వైశ్య లింగాయత్ అధ్యక్షులు గాంధీ రారాజ్ మాట్లాడుతూ ఈ పరిచయ వేదికను గత 20 ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో విశ్వ లింగాయత్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆదివారం 3 గంటల వరకు పరిచయ వేదిక ఉంటుందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని మన సమాజ సభ్యులందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి చేయుచున్నాను. ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న పాసారం శ్రీనివాస్ గారికి సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్వలింగాయత్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన సంగారెడ్డి జిల్లాలో రెండవసారి హైదరాబాద్ షట్కార్ ఫంక్షన్ హాల్లో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోనే కాకుండా పొరుగు కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో ఇచ్చేస్తారు. కాబట్టి జిల్లాలోని ఉన్న విదేశీ లింగాయత్ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మా సదాశివపేట్ విదేశీ లింగాయత్ సమాజం తరఫున కోరడం జరుగుతుంది. ఈ వివాహ పరిచయ వేదిక అనేది వివాహం అనేది మన తలరాత ఏ విధంగా అయితే అవుతుందో ఆ విధంగా జరుగుతుంది. దాన్ని చేయడానికి మీడియేటర్ కావాలా. అందులో భాగంగానే మన శ్రీనివాస్ గారు ఈ విశ్వలింగ ట్రస్ట్ తరఫున 27వ మ్యారేజ్ వివాహ పరిచయ వేదిక అయింది. గతంలో 26 పరిచయ వేదికలు నిర్వహించడం జరిగింది. కొన్ని వందల జంటలను ఏకం చేయడం జరిగింది. ఒక జంటను ఏకం చేయడం అనేది చాలా ఇబ్బంది. వీళ్ళ ట్రస్ట్ తరఫున చాలామంది జంటలను ఏకం చేయడం జరిగింది. అందులో భాగంగా మా కూతురు పేలిక సంబంధం కూడా మా శ్రీనివాస్ ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలి. ఎందుకంటే ఈ పరిచయ వేదిక ద్వారా ఒక పెళ్లి వేదిక జరుపుకోవాలంటే వాళ్ళ ఇంటికి రావడము, మన ఇంటికి రావడం, మనం వాళ్ళ ఇంటికి పోవడము, అక్కడ అంతా ఖర్చుతో కూడుకున్నది. ఇది ఖర్చు లేకుండా అక్కడ అందరూ అక్కడికి వస్తారు కాబట్టి అక్కడనే వధువు వరుడు ఇద్దరు వస్తారు కాబట్టి వధువు వరులను చూసుకున్న తర్వాత అక్కడ నిశ్చయించుకోవచ్చు. ఇది ఒకటి మంచి అవకాశం. ఎందుకంటే చాలామంది సమాజం దూరంగా ఉండి సమాజం నాట్యం చేసింది, సమాజంలో నాట్యం అవసరం అనే వాళ్ళకు ఎవరితోటి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు, ఒక మంచి క్యాడర్లో ఉన్న ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే ఎవరి దగ్గర కూడా ఏం లేదు. రిటైర్ అయిన తర్వాత బిడ్డను కొడుకో పెళ్లికి వస్తారు,